సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇవాళ అయితే మనం బయటకు వెళ్ళి మన సెంటర్కి వెళ్ళి బీవీ నగర్ సెంటర్కి వెళ్ళి వినాయక విగ్రహం తెచ్చుకొని పూజ సామాగ్రి తెచ్చుకొని పూజిద్దాం పదండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే మన బీవీఎన్ సెంటర్లో ఉన్న పూజ సామాగ్రి వినాయక విగ్రహాలు అమ్మే స్థలము. సో గైస్, చూస్తున్నారు కదా వినాయక విగ్రహాలు ఎలా ఉన్నాయో మన బీవీఎన్ సెంటర్లో పూజా సామాగ్రి, స్వామివారికి కావాల్సిన పూజా సామాగ్రి వస్తువులు అన్నీ ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇది మన బీవీఎన్ సెంటర్లో ఉన్న వినాయక విగ్రహాలు అమ్మే స్థలము. రోడ్ అంతా ఫుల్ జనాభాతో అందరూ బిజీగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వినాయక చవితికి ఎవరి పనుల్లో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు. ఇంకా రేట్ల విషయానికి వస్తే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ 150 ఉన్న విగ్రహం ఇప్పుడైతే 250 చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ 30 రూపీస్ ఉన్న గొడుగులు అయితే ఈ ఇయర్ అయితే 100 రూపీస్ చెప్తున్నారు ఫ్రెండ్స్. చాలా ప్రైజెస్ అయితే హైక్ అయిపోయాయి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే. అలా ఒకటి కాదు ఫ్రెండ్స్, అన్ని పూజ సామాగ్రి పైన అన్ని వస్తువుల మీద ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే ప్రైజెస్ అయితే చాలా హైక్ అయితే అయ్యాయి. కానీ అయితే నాకు బేరం ఆడాలనిపించింది ఫ్రెండ్స్. కానీ బేరం ఆడితే వాళ్ళని చూసి బేరం ఆడబుద్ధి కాలేదు. ఎందుకంటే వాళ్ళు చిరు వ్యాపారస్తులు, వాళ్ళు కష్టపడి రాత్రంతా పడుకొని 2 days నుంచి శ్రమించి వీళ్ళైతే కష్టపడి అమ్ముతున్నారని నాకు అర్థమైంది. 10 రూపాయలు 20 రూపాయల దగ్గర అయితే మీరైతే బేరం అయితే ఆడద్దు. నేనైతే ఆడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే పెద్ద షాపింగ్ మాల్స్లో వెళ్ళి మనం అయితే బేరాలు ఆడి మనం బట్టలు అయితే కొనట్లేదు కదా. చిన్న 10 రూపాయలు 20 రూపాయల దగ్గర అయితే మనం బేరాలు ఆడడం ఎందుకని చెప్పేసి నేనైతే ఆడను ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్, మన గణపతి మట్టి వినాయకుడు. పర్యావరణ కాలుష్యాన్ని కాపాడదామని అయితే నేను పూనుకొని ఈ మట్టి విగ్రహాన్ని అయితే తెచ్చుకున్నాను. అదే ఫ్రెండ్స్, మనం ఆ విధంగా అయితే వినాయక విగ్రహం తెచ్చుకొని పూజను అయితే మొదలుపెట్టేసి పూజను అయితే దిగ్విజయంగా కంప్లీట్ అయితే చేసేసాం. సో ఫ్రెండ్స్, అందరూ చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. చూశారు కదా మా ఇంట్లో వినాయక చవితి నేనైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అయితే ఈ ఛానల్ని ఇంకా ఈ ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ ఆన్ అయితే